ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే అసలు మనకి ఏమేమి కావాలి, ఆల్రెడీ అకౌంట్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చా లేదా, వాటన్నిటి గురించి క్లారిటీ ఇస్తాం. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ హియర్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్కి కావాల్సిన డీటెయిల్స్. సో ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ మొబైల్ నెంబర్ కావాలండి, దాంతోపాటు మీ పాన్ కార్డ్ ఉండాలి, ప్లస్ ఒక ఈమెయిల్ ఐడి, అండ్ దెన్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డ్ కానీ ఉండాలి, విచ్ హ్యాస్ ది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ యాక్సెస్. దీనికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఎనేబుల్ ఉంటేనే మీకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, వెరిఫికేషన్ జరగదనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఉంటే మీకు అకౌంట్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే మనం ఏమైనా మనీ పే చేయాలా అని అంటే ఎస్, ఇనిషియల్లీ నాకు 2 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 రూపీస్ నా అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఓకేనా, నేను ఇచ్చిన అమౌంట్ డేటా ఏదైతే ఉందో, నేను ఇచ్చిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో యూఎస్లో ఉన్న వాళ్ళకైతే $1 కట్ అవుతుందండి, అదే ఇండియా ఉన్న వాళ్ళకైతే 2 రూపీస్ కట్ అవుతుంది అనమాట.